మనవాడైతే ఎంత వెధవ పని చేసినా మంచోడే. ఎదుటి వాళ్ళ దగ్గర చిన్న పని తేడా వచ్చినా సరే ప్రమాదమే. ఇప్పుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మీదన మాగుంట రాఘవ ఇష్యూలో ఈనాడు ఆంధ్రజ్యోతి అప్పుడు రాసిన వార్తలు చూడండి. కేర్ ఆఫ్ అడ్రస్, అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్సు, లిక్కర్ స్కామ్ సూత్రధారి వైసీపీనే అంటూ రాసుకొచ్చారు కదా. శరత్ చంద్రారెడ్డి, మాగుంట వీళ్ళకి సంబంధించి రాఘవ్ గురించి, శ్రీనివాసరెడ్డి గురించి. ఇప్పుడు నిన్న మాగుంట పార్టీలో చేరారు, తెలుగుదేశం పార్టీలో. ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు. రఘురామకృష్ణరాజు క్రిందసారి వైసీపీ తరపున పోటీ చేసినప్పుడు బ్యాంకులకి డబ్బులు ఎగ్గొట్టినోడు, చీటింగ్ కేసు, ఇవన్నీ రాసుకొచ్చారు. ఆయన ఎప్పుడైతే జగన్ తిట్టడం ప్రారంభించారో అప్పటి నుంచి ఆయన దైవాంశ సంభూతుడని ప్రొజెక్ట్ చేస్తారు. ఇప్పుడు మాగుంటకి జగన్ సీట్ ఇవ్వాల కాబట్టి ఆయన తెలుగుదేశంలోకి నిన్నటిదాకా వెయిట్ చేశారు. అదేమన్నా ఒంగోలు ఏమన్నా బీజేపీకి ఇద్దామని చెప్పేసి, కాబట్టి బీజేపీ వాళ్ళు మాకు అక్కర్లేదన్నారు కాబట్టి చేర్చుకున్నారు పార్టీలోకి. తద్వారా ఒంగోలు సీటు మాగుంట రాఘవ్ కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు రాసే వార్తలు చాలా బాధ్యతాయుతంగా ఈనాడు రాసుకొచ్చినటువంటి వార్త, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. వారితో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన పలువురు నాయకులు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో శనివారం జరిగిన కార్యక్రమంలో పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ అధినేత వాళ్ళ కండువాలు గప్పి ఆహ్వానించారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సహా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలతో కూడా ఆయన మాట్లాడారు. టికెట్ రాలేదని అసంతృప్తి ఉన్న వర్మను బుజ్జిగించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక తొలి విడతలోనే ఎమ్మెల్సీని చేస్తానని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యేలు వంటేరు వేణుగోపాలరెడ్డి, పాలేటి రామారావు, చెంచు గరటయ్యలతో పాటు బాచిన కృష్ణ చైతన్య తదితరులు పార్టీలో చేరారు. ఇవి టోటల్గా అంటే ఇక్కడ ఎక్కడా కూడా మాగుంట గురించి ఒక్క నెగిటివ్ స్టోరీ ఉండదన్నమాట.